ఓ తల్లులారా, ఓ తండ్రులారా, ముఖ్యంగా గృహానికి సంబంధించిన యజమానుడా, జాగ్రత్తగా విను. నీవు నీ కుటుంబం కోసం దేవునితో మాట్లాడి దేవుని స్వరమును విని నీ కుటుంబాన్ని నడుపుకునేటట్లుగా నీవు ఉండాలి. అందుకని అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును, జ్ఞానవంతురాలు తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. అంటే ఏ జ్ఞానం ఉంటే నీ కుటుంబాన్ని కరెక్ట్గా నడపగలుగుతావు? ఏ జ్ఞానం ఉంటే నీ కుటుంబాన్ని, నీ గృహాన్ని నువ్వు కట్టుకోగలుగుతావు అని అంటే నీకు దేవుని జ్ఞానం అవసరం. నీకు దేవుని జ్ఞానం అవసరం. నీకు దేవుని యొక్క జ్ఞానం ఎలా రావాలి అని అంటే ఆయన మాట ద్వారా నువ్వు పొందాలి. వాక్యము విని, వాక్యము చదివి నీవు దేవుని జ్ఞానంతో నింపబడవచ్చు. వాక్యం చదవగలిగే శక్తి నీకు లేదు, ఆ చదువు నీకు లేదు. వాక్యం వినడానికి నీ చెవులు ఒకవేళ సహకరించకపోవచ్చు, కానీ నీవు భక్తిని చేస్తే, ప్రార్థన చేస్తే దేవుడే స్వయముగా ఆయన నోటితో వచ్చే మాట నీ అంతరంగానికి వినపడేలాగా, నీ చెవులు పనిచేసేలాగా, నీ బ్రతుకు బాగుపడేలాగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. నా సాక్ష్యం ఏంటంటే, మా చిన్నబాబుకి ఈయనేనండి, మా చిన్నబాబు అయితే తరచుగా నిమ్ము వల్ల డొక్కలు ఎగరేయటం, ఆయాసపడుతూ ఉంటాడు. మొన్న 10 రోజుల క్రితం అలాగే వచ్చింది. బాగా ఆయాసం ఎక్కువైంది. అర్ధరాత్రి 1 గంటప్పుడు బాగా ఏడుస్తున్నారు. పై ఊపిరి మీదే ఉన్నాడు. నాకేం చేయాలో తెలియక మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకొని, దేవా ఇది ప్రేయర్ ఆయిల్ కాదు, నీ రక్తము, నీ చిత్తం అయితే దీని ద్వారా నా బిడ్డ ఆయాసాన్ని తగ్గించు, విజయవాడలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని నేను ప్రార్థన చేసుకున్నాను. కన్నీటితో ప్రార్థన చేసుకొని ఛాతి నిండా రాశాను. తెల్లారిపాటికలా తగ్గించు తండ్రి, మందులు అయితే నా దగ్గర లేవు ఇప్పటికిప్పుడు అంటే నా వల్ల కాదు, దయచేసి స్వస్థపరచుతండి అని ప్రార్థన చేసుకొని రాశాను. ఆ రాత్రి అలా గడిచిపోయింది. తెల్లవారుగానే డొక్కలు ఎగరేయటం, ఆయాసం తగ్గిపోయిందండి. దేవుడిచ్చిన సాక్ష్యం దీవించును గాక. ఈ సహోదరి పేరు జయభారతి గారు, విజయవాడ వీరిది. ఈమెకి 6 మాసాలు కనట మోషన్ బ్లాక్ కలర్లో వెళ్తున్నారట. అయితే వీళ్ళ మేనగోడలు వైద్య వృత్తిలో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు, డాక్టర్ అనమాట. ఈమె యొక్క కండిషన్ తెలిసినప్పుడు 6 మాసాలుగా ఇలా జరుగుతూ ఉంది అని అంటే, మోషన్ బ్లాక్ కలర్లో వెళ్ళడం అంటే అది క్యాన్సర్ ఏమన్నా దారితీస్తుందేమోనని చెప్పేసి ఆమె సస్పెక్ట్ చేయడం జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో ఈమెకు ఇక దేవుడే నాకు సహాయం చేయాలి, వయసులో మళ్ళీ క్యాన్సర్ అని అదని ఇదని మందులని టెస్టులని నీకేం తిరగను, దైవజనుడు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకుంటాను, వారిచ్చిన ప్రార్థనా తైలము ద్రాక్షరసం విశ్వాసంతో వాడుకుంటారని చెప్పేసి విశ్వాసం దేవునిపై ఉంచి ప్రార్థనా తైలము ద్రాక్షరసం త్రాగడం, ఉదరం మీద ప్రేరాలు అప్లై చేసుకోవడం చేశారు. అయితే దేవుని దయ వలన గత 15 రోజుల నుంచి అంతా కూడా నార్మల్గా వెళ్తున్నారట. ఏ సమస్య లేదు, నేను ఇప్పుడు హెల్దీగా ఉన్నానని చెప్పేసి జయభారతి గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మార్చి నెల 2వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మార్చి 3వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో మార్చి నెల 4వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో మార్చి 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో మార్చి నెల 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. రెండంతల ఆశీర్వాద తైలాభిషేక అంజూర పండుగ మార్చి నెల 6వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేముశాల, దాచేపల్లి మండలం, నడికుడి, పల్నాడు జిల్లా. అడ్డాడలు మార్చి 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును.
స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ. ఒంగోలులో మార్చి నెల 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మార్చి నెల 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుగూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మార్చి నెల 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మార్చి నెల 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో మార్చి నెల 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మార్చి నెల 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మార్చి నెల 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంతకల్లులో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. పాలకొల్లులో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. వినుకొండలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. ఆదోనిలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. రాజమండ్రిలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. భీమవరంలో మార్చి నెల 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నూజివీడులో మార్చి నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. ఏలూరులో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. బాపట్లలో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల.